హాయ్ అండి, నేను విజయ వెర్మాచనేని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయాకి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, నా పక్కన కనిపిస్తాను చూసారా, క్యారెట్ ఎర్రగా చాలా బాగుందండి టేస్ట్. ఇది క్యారెట్ పులిహార. మామూలుగా పులిహారలో పైన క్యారెట్ కొంచెం వేస్తాం, ఆయిల్ పీల్చుకుంటుందని టేస్ట్ వస్తుందని కదా, అట్లా కాదండి. క్యారెట్ మ్యాంగో కలిపి చేశాను అనమాట. ఇది ఎలా చేయాలో చూద్దామని ముందు ఇదిగోండి, ఈ సైజు మామిడికాయ ఒకటి తీసుకున్నా పచ్చిది, అలాగే ఈ సైజు క్యారెట్ ఒకటి తీసుకున్నా దీనికోసం. అలాగే 5-6 మన టేస్ట్ సరిపడా కారానికి 5-6 పచ్చిమిర్చి, అలాగే చిన్న అల్లం ముక్క, ఒక అరగ టీ గ్లాస్ పైన 3/4 టీ గ్లాసు వేరుశనగ గుళ్ళు, అలాగే 2 టీ గ్లాసులు బియ్యం, కొద్దిగా కొత్తిమీర కడిగింది తీసి పెట్టుకున్నాను. దాన్ని పక్కన పెట్టేసి ఒక బేసిన్ తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. వేసేసి ఉడికించిన అన్నాన్ని ముందు కరివేపాకు వేసి, తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, మళ్ళీ తర్వాత చూసేసుకోవచ్చు. కొద్దిగా పంచదార వేస్తున్నాను. అదే చింతపండు పులిహోరలో అయితే బెల్లం వేస్తాం, దీంట్లో పంచదార అయినా వేయచ్చు. ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని నేను దీన్ని ప్రెషర్ పాన్లో 5-6 విజిల్స్ వచ్చి సిమ్లో పెట్టకుండా ఆఫ్ చేసేస్తాను. ఒకసారి ఎలక్ట్రిక్ కుక్కర్లో పెడతాను, ఈసారి ప్రెషర్ పాన్లో లోపల గిన్నె పెట్టి 5-6 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసాను సిమ్లో పెట్టకుండా. అందుకని పొడిపొడిలాడుతూ ఉంది. దానిలో పచ్చి క్యారెట్ వేసేసాను, తురుముడు క్యారెట్. ఈ వేడికి క్యారెట్ మగ్గిపోవాలి, అంతేగాని క్యారెట్ని తాలింపులో వేసి మగ్గబడితే అట్టే బాగోదనమాట. ఇలా ఈ వేడికి మగ్గిపోతేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో అడుగు మందం ఉన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ దాకా ఉంటుంది. నేను మళ్ళీ విడిగా ఆయిల్ వేసుకున్నాను. వేసుకుని అందులో వేరుశనగ గుళ్ళు వేసేసాను ముందు. ఇవి ఎందుకంటే కరకరలాడు పైన ఇవి తీసి విడిగా పెట్టుకుని పైన కలుపుకుంటేనే బాగుంటాయి తినే ముందే. ఎందుకంటే ముందే వేసేస్తే మెత్తబడి బాగా అనమాట. అందుకని ముందు వీటిని వేయించి పక్కన పెట్టేసుకుంటున్నాను. అదే నూనెలో ఒక 2 చారళ్ళు, అంటే చేత్తో చారడు అంటారు కదా, 2 చారళ్ళు పచ్చిశనగపప్పు, 1 చారడు సాయి మినపప్పు, అలాగే 5-6 ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, దానికి తగ్గ టేస్ట్కి తగ్గట్టుగా 5-6 ఎండుమిర్చి, ఒక పెద్ద మిరపకాయ అయితే 2 ముక్కలు తీసాను, అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి ఇది వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు. తాలింపులో ముందే కరివేపాకు వేసి తర్వాత అల్లం పచ్చిమిర్చి వేసి, నేను మర్చిపోయి ఇప్పుడు వేసాను. ఎట్లా వేసినా పర్వాలేదండి. చివరిలో ఇంగవ కొంచెం వేస్తే పులిహోరకి ఇంగవ చాలా ముఖ్యం, చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది, ఇంగవ వేసిన వాసన టేస్ట్ కూడా బాగుంటుంది. అయితే వేగిన తర్వాత ఇప్పుడు తురుము పెట్టుకున్న ఒక్క మామిడికాయ, ఆ కాయ కూడా కొంచెం లేతగా ఉందండి, లేతగానే టెంకి తట్టింది, అందుకని ఎక్కువ పులుపు లేదనమాట. అది మొత్తం వేసేసాను. ఆ తురుము వేసేసి బాగా తిప్పేసి దీని మీద దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే ఇంకొక టీ స్పూను సాల్ట్ కూడా వేసాను. మళ్ళీ ఇందులో కూడా వేసి బాగా కలిపేసి దీని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచితే తీసాక చూడండి చక్కగా మగ్గిపోయింది మామిడికాయ తురుము. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలంటే తాలింపు కూడా లేకపోతే మాడిపోతుంది కదా, మీడియం ఫ్లేమ్లో చేసుకోవడం బెటర్ అవుతుంది అనమాట. ఇలా తీసిన తర్వాత ఇలా చేసేసి, ఇలా మగ్గిన తర్వాత ఆఫ్ చేసేసి, ఈలోపు ఇక్కడ క్యారెట్ ఈ అన్నంలో మగ్గు ఉందన్నమాట. వేడి అన్నంలో వేసాం కదా క్యారెట్ తురుము, మగ్గు ఉంది చూసారా. ఇవి ఒక్కసారి అన్నం కూడా ఆరిపోయింది కాబట్టి పులిహోర ఎప్పుడైనా ఆరిపోయిన అన్నంలోనే కలపాలి. ఆరిపోయింది కాబట్టి దానిలో ఇప్పుడు మనం మగ్గబెట్టుకున్న మామిడికాయ మిక్సర్ని, తురుము మిక్సర్ని ఇందులో కలిపేస్తుంది. అంతా వేయకుండా ఒకసారి సగానికి పైగా వేసి, ఒకసారి సాల్ట్ అన్నీ సరిపోయినాయి లేదా పులుపు చూసుకోవాలి కదా, అందుకని అన్నీ వేయకుండా పులిహోర ఎప్పుడు కూడా వేడి ఉన్నప్పుడే తప్పితే తర్వాత చేతితో కలుపుకోవటం బెటర్ అండి. బాగా కలవాలంటే మనం అప్పటితో కానీ దీంతో కలిపితే బాగా కలవదు, అందుకని చేయి పెట్టాల్సిందే తప్పదు. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుంటున్నాను నేను. కొద్దిగా ఉప్పు తక్కువైంది, అలాగే పులుపు కూడా తక్కువైంది, అందుకని కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను నేను. ఎందుకంటే మామిడికాయ కొంచెం ఇది కొంచెం మెతుకు లాక్కుంటుంది, కొంచెం పడుతుంది అనిపించింది. అలాగే ఈ మిగిలిన మగ్గబెట్టిన మామిడికాయ తురుము కూడా పట్టేస్తుంది అనమాట, అందుకని పడుతుంది అనిపించి వేసేసాను. ఎందుకంటే కొంచెం టైం గడిచే కొద్దీ కూడా ఇది మెతుకు పట్టి కొంచెం తగ్గుతాయి అనమాట అన్నీ, అందుకని అంతా వేసేసాను. అది కూడా అంతా ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది. మళ్ళీ ఒకసారి చూస్తే ఇది నేను పొద్దునపూట బ్రేక్ఫాస్ట్ కానీ చేసుకుంటున్నానండి. మరీ సమ్మర్ ఇంకా బాగా ఎండలు ముదిరే కొద్దీ అసలు ఇలాంటి పులిహోరలు అటు తిన్నాం ఇప్పుడే బాగుంటాయి అన్నమాట. నిజంగా టేస్ట్ చాలా బాగుందండి. మామూలుగా కొద్దిగా పైన తురుము కలిపే కంటే కూడా క్యారెట్ రైస్ లాగా కాకుండా మామిడికాయతో కలిపి పులిహోరలాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ఈ మామిడికాయ సీజన్లో ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి ఆస్వాదిస్తారు కదా ఈ టేస్ట్ని. ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ కూడా నొక్కినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది.
ఓకేనా మరి, బాయ్.